ప్రభు యొక్క మహిమను మనము పొందడం అనేది అంతిమంగా మన లక్ష్యం అన్నమాట. ప్రభు యొక్క మహిమ అనునది అత్యంత విలువైనది. నీ శరీరము కన్నా అది అత్యంత విలువైనది. ప్రభువు మహిమ. నీ ఆత్మ కన్నా కూడా అత్యంత విలువైనది ప్రభువు యొక్క మహిమ. నీ శరీరము కంటే విలువైనది మరేమిలా లోకంలో. కానీ శరీరం అత్యంత విలువైనది. ప్రభువు యొక్క మాటలలో శరీరము ఎంత విలువైనదో ప్రభువు సెలవిచ్చినాడన్నమాట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో ప్రభువు ఇలా అన్నారు. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? మన దేహములో ఉన్న ప్రాణము ఆహారము కంటే, వస్త్రము కంటే గొప్పవన్నమాట. ఆహారము కంటే విలువైనది మరేది లేదు నేను లోకంలో. ఆహారము కంటే డబ్బు విలువైనది ఏం కాదు. ఆహారము కంటే వెండి బంగారములు విలువైనవి కావు. ఎందుకంటే ఆహారం మాత్రమే ఈ శరీరమును బ్రతికిస్తుందన్నమాట. ఆహారము లేకుండా ఒక మనుషుడు వెండిని, బంగారమును, డబ్బును భుజించి బ్రతకలేడన్నమాట. కనుక మానవ శరీరము ఈ లోకములో ఉన్న వాటన్నిటికంటే అత్యంత గొప్పది, అత్యంత విలువైందన్నమాట. కానీ ఈ శరీరము కంటే అత్యంత విలువైనది మన ఆత్మ. మన ఆత్మ కంటే అత్యంత విలువైనది క్రీస్తు యేసు యొక్క మహిమ. దీనిని మనము స్పష్టంగా తెలుసుకోవాలి. క్రీస్తు యొక్క మహిమ నీ శరీరం కన్నా, నీ ఆత్మ కన్నా అత్యంత విలువైంది, గొప్పది. అలాంటి క్రీస్తు యొక్క మహిమను మనం పొందడానికి అన్ని జనులమైనటువంటి మనలను మన తండ్రి అయిన దేవుడు అంగీకరించినాడు మనల్ని. మనకు సంఘంలో ఈ గొప్ప అవకాశమును ఆయన మనకు దయచేసినాడు అన్నమాట. కనుక నీ శరీరానికన్నా గొప్పది, నీ ఆత్మ కన్నా అత్యంత విలువైనది, గొప్పది అయిన క్రీస్తు యొక్క మహిమను నీవు పొందగలిగితే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. క్రీస్తు యొక్క మహిమను నీ ఆత్మకు సమకూర్చుకోకుండా నీకు నీవే ఆటంకం చేసుకుంటే, నిన్ను నీవే అడ్డగించుకుంటే నీవు దౌర్భాగ్యుడవు, నీవు దౌర్భాగ్యురాలవు అన్నమాట. కనుక మీలో ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు యొక్క మహిమను దృష్టించండి. క్రీస్తు యొక్క మహిమ అత్యంత విలువైనదిగా సంపూర్ణంగా భావించండి. క్రీస్తు మహిమను పొందడానికి మీరు ప్రయాసపడండి సంఘంలో. నేను ఇది ఒక ప్రయాసం. ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే దీన్ని ఫలితాన్ని పొందుతారన్నమాట. మీలో ఎవరు నిర్లక్ష్యం చేసిన, నేనైనా సరే, ఎవరైనా సరే, మీలో ఎవరైనా క్రీస్తు యొక్క మహిమను నిర్లక్ష్యం చేస్తే
దానికి తగిన మూల్యాన్ని మనం చెల్లించవలసి వస్తుందన్నమాట. ఎందుకంటే మనం సంఘంలోనికి పిలువబడిన కారణమే క్రీస్తు యొక్క మహిమను పొందడానికి పిలువబడ్డం. ఆయన అందుకే మనల్ని పిలిచినాడు. కనుక పిలువబడినటువంటి కారణాన్ని పక్కకు నెట్టివేసి, మనం క్రీస్తు యొక్క మహిమను పొందడానికి ప్రయాసపడకపోయేది. పిలిచిన వాడు ఆయనే. ఆయన మనల్ని అంగీకరించండి. ఆయనకు మనం కోపం పుట్టించిన వాళ్ళం అవుతాం. ఆయన మన మీద రౌద్రుడవుతాడు, ఉగ్రుడవుతాడు. ఎందుకంటే పిలిచి పని అప్పగిస్తే, ఆ పనిని చేస్తానని మొదట ఒప్పుకొని ఆ పనిని చేయకపోతే, పనిని అప్పగించిన వాడు ఉగ్రుడవుతాడు, రౌద్రుడవుతాడు. ఆయన రౌద్రానికి, ఆయన ఉగ్రతకు మీరు ఎవ్వరు గురి కాకుండా ఉండాలనుకుంటే, ఆయన పిలిచినటువంటి పిలుపును మనం అంగీకరించడమే కాకుండా, దాన్ని సాధించడానికి ప్రయాసపడాలి. క్రీస్తు యొక్క మహిమను మన ఆత్మలకు మనం పొందాలి. కనుక క్రీస్తు యొక్క మహిమను మనం పొందాలి అనంటే, మనము క్రీస్తుతో కలిసి జీవించాలి. క్రీస్తుతో కలిసి జీవించాలంటే ఆయన జీవితాన్ని మనము స్పష్టంగా తెలుసుకోవాలన్నమాట. క్రీస్తు ఎలా జీవించినాడు అని మనము ఆయన జీవితాన్ని చూడాలన్నమాట. ప్రభువు యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే ఆయన జీవితాన్ని మనం నేర్చుకోగలుగుతాం. ప్రభువు యొక్క జీవితాన్ని మనం చూడకపోతే మనము ఆయనను నేర్చుకోలేమన్నమాట. ప్రభువు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు? కాబట్టి ఇక్కడ చూడండి, మన ప్రభువు అయిన క్రీస్తు జీవితం. క్రీస్తు యొక్క జీవితంలో ఏవేవి ఉన్నవి? క్రీస్తు యొక్క జీవితంలో ఏమున్నాయి? మత్తయి సువార్త 5వ అధ్యాయము 17, 18 వచనాలలో ప్రభువు సెలవిచ్చిన ఈ మాటలను బట్టి ఆయన జీవితంలో ఏవేవి ఉన్నాయో మనం చూడవచ్చన్నమాట. మత్తయి 5వ అధ్యాయము 17, 18 వచనాలు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయి వచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నయైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ప్రభు యొక్క జీవితంలో ఏమున్నాయి? ఏం అగుపడతాయి? ప్రభు యొక్క జీవితంలో దేవుని ఆజ్ఞలు, ఈ ఆజ్ఞలు ఆయన జీవితంలో అగుపడతాయి. ప్రభువు అంటే క్రీస్తు దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించినాడు.
అందువలన ప్రభువు దేవుని యొక్క మహిమను కలిగి ఉన్నాడు. కొరింథీ రెండవ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు అని అక్కడ అపోస్తలుడు సెలవిచ్చినాడు. కొలస్సి 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి అని అన్నాడన్నమాట. కనుక క్రీస్తు దేవుని యొక్క మహిమలో ఆయన ఉండడానికి గల మూల కారణము దేవుని యొక్క ఆజ్ఞలను తన జీవితముగా ఆయన మలుచుకున్నాడు అనమాట. ఆయన అనేక సందర్భాలలో ఇలా తెలియజేసినాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం, నా అంతటా నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుతున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారం చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారం చేయదు. కాబట్టి ఆయన తనను ఈ లోకంలోనికి పంపించినటువంటి దేవుని యొక్క ఆజ్ఞలను ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అనుసరించి జీవించినాడు. దేవుని ఆజ్ఞలను గైకొన్నాడు. దేవుని ఆజ్ఞలను జీవితంగా మార్చేసుకున్నాడు. ప్రభు యొక్క జీవితంలో మనం దేనిని చూడగలం అనగా దేవుని యొక్క ఆజ్ఞలను చూడగలం. ఏనాయనా ఎన్నిసార్లు బయట వెళ్ళి వస్తావు నువ్వు? ఎన్నిసార్లు బయట వెళ్ళి వస్తావు? ప్రభు యొక్క జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలను మనము చూడగలం. ఆయన మాటలలో దేవుని ఆజ్ఞలు, ఆయన క్రియలలో దేవుని యొక్క ఆజ్ఞలు, ఆయన నడతలో దేవుని ఆజ్ఞలు, ఆయన ప్రవర్తనలో దేవుని యొక్క ఆజ్ఞలు, టోటల్గా ఆయన జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలను మనం చూడగలం అన్నమాట. అందువలన క్రీస్తు దేవుని యొక్క పోలికలోనికి దేవుని యొక్క మహిమను ఆయన పొందినాడు అన్నమాట. కనుక క్రీస్తు జీవితములో మనము దేవుని యొక్క ఆజ్ఞలను చూడగలిగితే, ఆయన దేవుని ఆజ్ఞలు అనుసరించినాడు. మనకైతే క్రీస్తు తన ఆజ్ఞలను మనకు అనుగ్రహించినారన్నమాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. కనుక ప్రభువును ప్రేమిస్తే, క్రీస్తును ప్రేమించువారు క్రీస్తు ఆజ్ఞలను అనుసరిస్తారన్నమాట. క్రీస్తు ఆజ్ఞలను అనుసరిస్తారు. క్రీస్తును ప్రేమించాలి. కాబట్టి ఇక్కడ క్రీస్తు ఆజ్ఞలు, మనకైతే క్రీస్తు తన ఆజ్ఞలను అనుగ్రహించినాడు.
నీకిష్టమైన, ఇష్టం లేకపోయినా. నేను చెప్తున్నాను నేను. నీకిష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా క్రీస్తు ఆజ్ఞలను నెరవేర్చాలి. ఒకడు ఒక పనిలోనికి వెళ్ళినాడంటే వానికి ఇష్టమున్నా, ఇష్టం లేకపోయినా ఆ యజమానుడు చెప్పిన పనిని జేయాలన్నమాట. కాదు, కూడదు, నాకిష్టం వచ్చిన విధంగా నీ పని చేస్తానంటే అతడు మనల్ని అంగీకరించడు. మన పనిని అతడు అంగీకరించకపోతే ఫలితాలుండవన్నమాట. మీరు చూడండి నాయన, ఎవరైనా ఒక ఒక వ్యక్తి మనకు ఒక పని అప్పగిస్తే, ఆ పనిని మనము వారు ఎలాగున చేసి ముగించవలని అప్పగించినారో, అలాగున చేసి ముగిస్తే వాళ్ళకి మహా ఆనందం అన్నమాట. లేదు, ఆ పనిని వారు ఎలా చేయాలని మనకు అప్పగించినారో అలాగున మనం చేయకుండా పోతే, ఆ పనిలో లోపములను కనబరిస్తే, ఆ లోపాలను మనకు పనిని అప్పగించిన వారు చూస్తే, వారు మన విషయంలో వారు సంతోషించరు, ఆనందించరన్నమాట. మళ్ళీ మనకు ఆ పనిని అప్పగించరు. అంతేగాదు, వేరే వాళ్ళు ఎవరికైనా చెప్తుంటారు, అతను సరిగ్గా పని చేయడు అని మనల గురించిన సమాచారాన్ని అనేకులకు తెలియజేస్తారు. అందువలన పనులను చేయ విషయంలో యజమానుడు ఏ విధముగా అప్పగిస్తాడో ఆ పనిని అలాగున చేయగలిగిన వారు, వారు ధన్యులు. వారు ఫలితాలు పొందుతారు. అంతేకాదు, పనిని అప్పగించినటువంటి ఆ వ్యక్తిని సంతోషపరుస్తారన్నమాట. అందువలన నీవు ఎవరి దగ్గరికన్నా పనికి చేరితే, ఆ పని కష్టమైన, అది నీకు ఇష్టం లేకపోయినా ఆ పనిని చేయాలండి. మీరు చాలా మందిని చూడండి ఆయన, గవర్నమెంట్ టీచర్స్‌ని చూడండి. ఉద్యోగమే దొరకలేదని బాధలు పడతా ఉంటారనమాట. ఉద్యోగం వచ్చింది. కొంతకాలము ఆ ఉద్యోగం వచ్చిన ప్రారంభంలో ఎంత ఆనందమో, చిన్న ఆనందం కాదు. అది ఏ ఏ జాబ్ అయినా. తర్వాత ఆ జాబ్‌లో ఎదుర్కొనే ఆ కష్టాలు, ఆ నష్టాలు, ఆ బాధలు వీటన్నిటిని చూసినప్పుడు ఎందుకు ఈ పనిలో చేరినాను అని అలా అనుకుంటాడన్నమాట. చాలా మందిని చూడండి. ఎందుకు సార్ ఈ పనిలో చేరింది మేము అని వాపోతా ఉంటారు. ఏదేమైనా అప్పగించినారు గదా పని. ఆ అప్పగించినటువంటి వారు ఎలా చేయమని అప్పగించినారో ఆ పనిని అలా చేయడం. నీకిష్టమున్నా, నీకిష్టం లేక. చూడండి నాయన, చిన్న చిన్న పనులకెళ్తుంటారు గదా మీరు. అక్కడ యజమానుడు ఏ విధంగా చేయమన్నాడో అలా చేయాలి ఆ పనిని. అలా చేయకపోతే వాళ్ళు సంతోషించరు, వాళ్ళు ఆనందించరు. నిన్ను గురించి అనేకులకు నువ్వు పనిని సరిగ్గా చెయ్యవని అనేకులకు చెప్తుంటారన్నమాట. అందువలన పనులు పోతాయన్నమాట. అందువల్ల ఇక్కడ నీకిష్టమున్నా, నీకిష్టం లేకపోయినా నీవు ప్రభువు యొక్క ఆజ్ఞలను ఖచ్చితంగా నీ జీవితంలో అనుసరించాలి. నీకిష్టమున్నా, ఇష్టం లేకపోయినా. కానీ ఎవరు ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరిస్తారు అనంటే, ప్రభువును ఎవరు ప్రేమిస్తారో వారు మాత్రమే ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరించగలరు. ప్రభువు మీద ప్రేమ లేనటువంటి వారు ప్రభువు యొక్క ఆజ్ఞలను అస్సలు పట్టించుకోరు. కానీ మీలో ఎవరు ప్రభువును ప్రేమిస్తున్నారా? లేదా? అనేది మీకు మీరుగా ప్రశ్నించుకోండి. నీవు ప్రభువును ప్రేమిస్తున్నావా? లేదా? నీ భార్యను ప్రేమిస్తున్నావా? లేదా? నీ భర్తను ప్రేమిస్తున్నావా? లేదా? నీ పిల్లలను ప్రేమిస్తున్నావా? లేదా? ఈ ప్రశ్నను నీవు వేసుకుంటే రుజువులు కావాలన్నమాట. నీ భార్యను ప్రేమిస్తున్నావంటే నీ సమయాన్ని, నీ బలాన్ని, నీ ధనాన్ని నీ భార్య కొరకు ఖర్చు చేస్తున్నావు. అలాగే నీ భర్తను నీవు ప్రేమిస్తున్నావంటే నీ జీవితకాలమంతా కూడా ఆయనకు నమ్మకస్తురాలుగా, ఆయన పనులు చేయడంలో నీవెన్నటికి విసుక్కోవు. నీకిష్టమున్నా, నీకిష్టం లేకపోయినా నీ భర్తకు ఇష్టమైన పనులు చేస్తావు. చూడండి నేను కొంతమంది చేపలు తినరు ఆడవాళ్ళు. తన భర్తకు చేపలంటే ఇష్టమని ఆమె ఆ చేపలు వండి పెడుతుందనమాట ఆయనకి. ఆమె తినదు. తన భర్తకు ఇష్టం కాబట్టి వండి పెడుతుంది. కానీ తల్లిదండ్రుల ఇంట్లో చేపలు ఇష్టం లేదు కాబట్టి అక్కడ చేపల కూర కూడా చేయదనమాట. కానీ ఇక్కడ తన భర్తకు ఇష్టం కాబట్టి
తనకిష్టం లేకపోయినా ఒక వంటకాన్ని ఆయన కోసం సిద్ధం చేస్తున్నాడు. కనుక నీకిష్టం ఉన్నా, నీకిష్టం లేకపోయినా, నీ భర్తకు ఇష్టమైన వాటిని నువ్వు చేస్తే, నీ భర్తకు నీవు నమ్మకస్తురాలివి గాదు. నీ భర్త మీద నీకు ప్రేముంది. నీకిష్టం లేకపోయినా, నీ భార్యకు ఇష్టమైనటువంటి ఒక క్రియను నువ్వు చేస్తే, నీ భార్య మీద నీకు ప్రేముందని అర్థం అన్నమాట. రుజువు అన్నమాట. అలాగే పిల్లల విషయంలో గూడా. పిల్లలు మంచివాళ్ళా? చెడ్డవాళ్ళా? నన్ను ఏ తల్లిదండ్రులు ఆయా తల్లిదండ్రులకు తెలుసు. తమ పిల్లలు మంచివాళ్ళా? చెడ్డవాళ్ళనేది. కాబట్టి ఒక తండ్రి అయినా, ఒక తల్లి అయినా తన పిల్లలు ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళని వాళ్ళకి తెలుసన్నమాట. వారు చెడ్డవారైనా వారి మీద తమ ప్రేమను చూపిస్తారు. తమ ధనమును, బలమును, సమయమును వాళ్ళ కోసం ఖర్చు చేసి ప్రేమను రుజువుపరుచుకుంటారన్నమాట. అలాగుననే నీ ప్రభువు పట్ల నీకు ప్రేమ ఉన్నదా? లేదా? అని ఇక్కడ ప్రభువు కనిపించడు. ప్రభువైతే కనిపించడు. కానీ ప్రభువు పట్ల ప్రేమను మనము రుజువు చేసుకోవాలన్నమాట. నీకు ప్రభువు పట్ల ప్రేమ నిజంగా ఉంటే, ప్రభువు యొక్క ఆజ్ఞలను నీకు ఇష్టం లేకపోయినా వాటిని అనుసరిస్తావు. మనం అనుసరిస్తామన్నమాట. ప్రభువు పట్ల ప్రేమే లేదు అనంటే, ఆయన ఆజ్ఞలను మనం అనుసరించం. మనం అంగీకరించము, అనుసరించము కూడా. కనుక ప్రభువు పట్ల ప్రేమను మనము కలిగి ఉన్నామా? లేదా? అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలన్నమాట. చూడండి నాయన, ప్రభువు పట్ల మనకున్న ప్రేమను మనం ఎలా రుజువుపరుచుకోగలం? యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20, 21 వచనం. ఇక్కడ యోహాను ఇలా బోధించినారు. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనన్న ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. కనుక ఇక్కడ నీవు క్రీస్తును ప్రేమిస్తున్నావు, నీవు దేవుని ప్రేమిస్తున్నావు అనడానికి రుజువు నీ సంఘములో ఉన్న సహోదరిని ప్రేమించాలన్నమాట. అంటే యేసుక్రీస్తును ప్రేమించువారు ఎవరు అనగా, సంఘములో ఉన్న వ్యక్తులను ప్రేమించగలిగిన వాళ్ళు యేసు ప్రభువును ప్రేమిస్తున్నారు. సంఘములో ఉన్నటువంటి వ్యక్తులను ద్వేషించేటువంటి వారు యేసు ప్రభువును ప్రేమించడం లేదు. ప్రభువు యొక్క ఆజ్ఞలు చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో ప్రభువు ఇలా సెలవిచ్చినాడు, ఆజ్ఞాపించినాడు ఆయన. వినుచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. కాబట్టి ఇక్కడ ప్రభువు యొక్క ఆజ్ఞ. ఈయన అన్నారు, మీ శత్రువులను ప్రేమించుడు. మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడు. మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడు.
అంటే నంబర్ 1 నీ శత్రువులను ప్రేమించుడు. నీకు ఇష్టమున్నా, ఇష్టం లేకపోయినా. ఎవరు కూడా శత్రువులు ప్రేమించేంత మంచి మనస్సు, మంచి హృదయం ఎవ్వరికీ లేదు. ఇప్పటి వరకు కూడా మన సంఘంలో శత్రువులను ప్రేమించేటంత మంచి మనసు, క్రీస్తు మనసు ఎవ్వరికి లేదు. మీరు ప్రాక్టికల్‌గా ఆలోచన చేయండి. మనకు శత్రువులు ఎవరు లేరు సంఘంలో. శత్రువులు లేకనే ఎవరైనా మనల్ని ద్వేషించే వాళ్ళుంటే మనం వాళ్ళ మీద ప్రేమ చూపించాలి. అసలు ప్రేమ చూపించేంత మంచి మనసు మనకు లేదు నాయన. నీకు ఎవరైనా అనుకూలమైతే వారి మీద ప్రేమ. నీకు ఎవరు అనుకూలంగా లేదా వారి మీద ప్రేమ ఏమి లే. నీకు ప్రతికూలమైన వారి మీద అసలు ప్రేమ లే. నీవు నీ కుటుంబంలో ఉన్న వారిని ప్రేమిస్తున్నావా? చూడండి నంబర్ 1 నీ కుటుంబంలో ఉన్న వారి పట్ల నీకు ప్రేమ ఉందా? నీ కుటుంబంలో ఉన్న వారి పట్ల నీకు ప్రేమ లేకపోతే సంఘంలో ఉన్న వారి వారి మీద ప్రేమ ఏముంది నాయన? అసలేమి లేదు. భార్యను ప్రేమించాలి అని ప్రభువు, అపోస్తలులు సెలవిచ్చున్నారు. నీవు నీ భార్యను ప్రేమిస్తున్నావా? నీ భార్యను ప్రేమించలేనటువంటి వాడవు నీ సంఘములో ఉన్న వారిని ఏం ప్రేమిస్తావు? అది సాధ్యం కానే కాదనమాట. ఇక్కడ భార్యను ప్రేమించడం అనగా ఆమె నీకు అనుకూలమైతే ఆమెను పోగొట్టడం. ఆమె నీకు ప్రతికూలమైతే ఆమెను దూషించడము, ద్వేషించడం. అంటే ఇక్కడేందంటే నీకు అనుకూలమైన వారి మీద ప్రేమ చూపించడం. నీకు ప్రతికూలమైన వారి పక్షాన కూడా చూడకుండా పోవడం అన్నమాట. నీ శత్రువంటే ఎవరు? నీకు అనుకూలమైన వారు గాదు. నిన్ను దూషించే వాళ్ళంటే ఎవరు? నీకు అనుకూలమైన వారు కాదు. వీరిద్దరు కూడా నిన్ను ద్వేషించేటువంటి వారు. నీకు శత్రువులున్నారా? నీకు అనుకూలం గాదు. నిన్ను ద్వేషించే వాళ్ళు నీకు అనుకూలం గాదు. వీరిరువురు కూడా నీకు ప్రతికూలం అన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నాను. నిన్ను ద్వేషించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ కుటుంబంలో ఉన్నారా? నిన్ను ద్వేషించే వాళ్ళు సంఘంలో ఉన్నారా? నీకు శత్రువులు కుటుంబంలో ఉన్నారా? నీకు శత్రువులు సంఘంలో ఉన్నారా? వారు నీ పక్షంగా లేరు. నీకు అనుకూలం కాదు. మన స్వభావం ఏంది? మన పక్షమున ఉన్నవారు మనకు అనుకూలముగా ఉన్నవారు. నువ్వేం మాట్లాడితే దానికి యెస్ అనేవాడు. నో అనకుండా యెస్ అనేవాడు. అది మంచిదైనా, అది చెడ్డదైనా నువ్వు చెప్తే దానికి యెస్ అనేవాడు. వాడు నీకు అనుకూలం. ఒకవేళ అది చెడ్డ క్రియ అయినా దానికి సమ్మతించే వాళ్ళు నీకు అనుకూలమైన వారు. నీవు మాట్లాడే ఏ చెడ్డ మాటకైనా, నీవు చేసే ఏ చెడ్డ క్రియకైనా యెస్ అనేటువంటి వాళ్ళు నీకు అనుకూలం అన్నమాట. నీవు మాట్లాడే మాట చెడ్డ మాట అని అంటే, నీవు చేసే క్రియ చెడ్డ క్రియ అనంటే వాళ్ళు ప్రతికూలం అన్నమాట. కనుక సంఘంలో ఉన్నవారు నీకు అనుకూలంగా ఉంటే వారి మీద నువ్వు ప్రేమ చూపించు. ఆ! అది రైట్ గాదు నాన్న. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన యెడల మీకేం ఫలము కలుగును. కాబట్టి ఇక్కడ నీవు నిన్ను ప్రేమించే వాళ్ళని ప్రేమించడం సహజమైతే, నీకు అనుకూలముగా ఉన్న వారి మీద ప్రేమ చూపించడం అది అసలు రైట్ గాదు నాయన. నువ్వు చేసే ప్రతి చెడ్డ క్రియకి యెస్ అనడు. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు యెస్ అనడు. వాళ్ళు నీకు అనుకూలమైపోతే వారి మీద ప్రేమ చూపించు. దీని వలన ప్రభువు యొక్క మహిమను మనం పొందకపోగా, ప్రభువు యొక్క శత్రువైన సాతాను యొక్క చెడ్డ గుణాలు, చెడ్డ లక్షణాలు, చెడ్డ స్వభావాలు మన వ్యక్తిత్వంలోనికి చేరిపోతాయన్నమాట. అంతిమంగా నీ శరీరం కంటే విలువైనది, గొప్పది. నీ ఆత్మ కంటే విలువైనది, గొప్పది. క్రీస్తు యొక్క మహిమను నీవు చేజేతులారా పోగొట్టుకుంటావన్నమాట. అందువలన సంఘంలోనైనా, నీ కుటుంబంలోనైనా నీకు అనుకూలమైన వారిని ప్రేమించడం గాదు ఇక్కడ. నీకు ప్రతికూలమైనటువంటి వారు. నీకు ప్రతికూలమైన వారు. వాళ్ళెవరు అనంటే శత్రువులు, నిన్ను ద్వేషించేటువంటి.
ఇది ప్రభువు యొక్క ఆజ్ఞ. ఈ లోకంలో దీన్ని అనుసరించాలని ఎవరు చెప్పరన్నమాట. ఎవ్వరు లోకంలో దీన్ని శత్రువులను ప్రేమించాలని లోకంలో ఏ ఒక్కరు చెప్పరు. భారత రాజ్యాంగ చట్టం ఉంది. ఆ చట్టం కూడా చెప్పదు శత్రువులను ప్రేమించాలని. ఒక్క యేసు ప్రభువు యొక్క చట్టమే చెప్తుందన్నమాట. ఏ దేశ చట్టమైనా శత్రువులను ప్రేమించడని ఎక్కడ చెప్పడం లేదన్నమాట. ఒక్క యేసు ప్రభువు యొక్క చట్టంలోనే శత్రువులను ప్రేమించాలని ఉంది. మిమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయడని యేసు ప్రభు యొక్క చట్టంలోనే ఉందన్నమాట. చట్టాలకు అతీతంగా, చట్టములకు భిన్నంగా యేసు ప్రభు యొక్క చట్టం ఉందన్నమాట. కనుక ఇక్కడ ఈ చట్టం ఎవరికీ తెలీదు. ఈ చట్టము ఎవరికీ తెలీదన్నమాట. ఇది కేవలము సంఘంలో ఉన్నవారికి క్రీస్తు అనుగ్రహించినటువంటి ఒక చట్టం అన్నమాట. ఈ చట్టాన్ని క్రింద మనం జీవించాలి. ఎందుకంటే ఆయన మనల్ని కొన్నాడు. యేసు ప్రభువు మనల్ని కొన్నాడు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అనన్నాడు. కనుక క్రీస్తు మనల్ని కొన్నాడు. మనము క్రీస్తు యొక్క రాజ్య పౌరులం అన్నమాట. మన మీద సంపూర్ణ అధికారము క్రీస్తుకుంది. మన మీద సంపూర్ణ అధికారము యేసు ప్రభువుకుందన్నమాట. యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనం. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. మన శరీరాల మీద ప్రభువు అధికారం కలిగి ఉన్నాడు. సేమ్ టైం మన ఆత్మల మీద కూడా ప్రభు అధికారం కలిగి ఉన్నాడు. ఆయన అధికారము క్రింద ఉన్నాం. ఆయన రాజ్యములో ఉన్నాం. ఆయన ఏలుబడి క్రింద, ఆయన పరిపాలన క్రింద మనం ఉన్నాం. మన రాజు ఆయనే. మనము కేవలం పౌరులము. ఆ రాజ్యం యొక్క చట్టమును మనం అంగీకరించాలి, సమ్మతించాలి. ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా సమ్మతించాలి. నీకు ఇష్టమున్నా, నీకు ఇష్టం లేకపోయినా ఈ రాజ్యపు చట్టాన్ని మనం అనుసరించాలి. మనకి ఇక్కడ మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి అని అన్నాడు ఆయన. నీ మాటలను ద్వేషించేవాడు, నీ క్రియలను ద్వేషించేవాడు. కాబట్టి ఇక్కడ మిమ్మును ద్వేషించు వారి కొరకు మేలు చేయడు. మనకు సంఘంలో 2 వర్గాలను మనం చూడగలం అన్నమాట. 2 వర్గాలు సంఘంలో మనకు అగుపడతాయన్నమాట. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయము 19వ వచనంలో అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. కాబట్టి ఇక్కడ సంఘంలో యోగ్యులు ఉన్నారు. అలాగే సంఘంలో అయోగ్యులు ఉన్నారు. యోగ్యులు అనగా ఎవరు అనంటే ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరించేవారన్నమాట. అయోగ్యులు అనగా ఎవరంటే సంఘంలోనే ఉన్నారు. కానీ వాళ్ళు ప్రభువు యొక్క ఆజ్ఞలను గైకొనరు, అంగీకరించరు, అనుసరించి జీవించరు. కనుక ఈ యోగ్యులైనటువంటి వారు ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నారన్నమాట. అయోగ్యులైన వారు ప్రభువు యొక్క ఆజ్ఞలను అతిక్రమించే వాళ్ళన్నమాట. చూడండి 2 వర్గాలు సంఘంలోనే 2 వర్గాలన్నమాట. కనుక ఇక్కడ నీవు యోగ్యులైనటువంటి ఈ వైపున ఉన్నావా? అయోగ్యులు అయినటువంటి ఆ వైపున ఉన్నావా? నీవైనా నేనైనా.
ఈ యోగ్యులు అనబడేటువంటి వారు ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరించి వీరు శత్రువులను ప్రేమించేవాళ్ళు అన్నమాట. శత్రువులను ప్రేమిస్తారు. కానీ ఇది మన సంఘంలో జరుగుతా ఉందని మాత్రం నేను చెప్పడం లేదు నేను. మన సంఘంలో జరగడం లేదు. కానీ యోగ్యులుగా ఉండగలిగిన వాళ్ళు శత్రువులను ప్రేమిస్తారు. సంఘం అయితే ఉంది నాయన. ఈ సంఘాన్ని గురించి చాలామంది చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ సంఘంలో శత్రువులను ప్రేమించగలిగేవాళ్ళు కనపడడం. నాకైతే కనపడడం లేదు. శత్రువులను ప్రేమించేటువంటి వారు సంఘంలో కనపడరు. వీలు పడితే ద్వేషించే వాళ్ళు ఉన్నారు సంఘంలో. దూషించే వారు కూడా సంఘంలో ఉన్నారు. శత్రువులను ప్రేమించేటువంటి వాళ్ళు. ప్రేమ లేదని కాదు. ప్రేమ అయితే ఉంది. అనుకూలమైన వారిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. నీకు అనుకూలమైన వారిని ప్రేమించడం అనేది సంఘంలో ఈ ఆనవాయితీ ఉంది. ఇది లోకంలో ఉన్న ఆనవాయితీ. కానీ నిన్ను ద్వేషించేటువంటి వారిని ప్రేమించే అంత ప్రభువు మనస్సు సంఘంలో ఎవరికి లేదు. ఎవరికి లేదు. మీరు మీ బలాన్ని, మీ సమయాన్ని, మీ ధనమును ఖర్చు చేసి అనేకులకు సంఘం ద్వారా సువార్తను వినిపిస్తున్నారు. చాలా గొప్ప విషయం అన్నమాట. కానీ శత్రువులను ప్రేమించగలిగే మంచి మనస్సు, ప్రభువు మనస్సు లేదు. కనుక సంఘంలో 2 కోణాలు. ప్రభువు యొక్క మహిమను పొందడము, ప్రభువును ప్రకటించడం. ఈ 2 కోణాల్లో ఒక కోణంలో సఫలమై, ఒక కోణంలో విఫలమైతే ప్రభువు యొక్క మహిమను ఎలా పొందగలరు? ప్రభువుకు లాంటి వ్యక్తులుగా ఎలా తయారు కావాలి? కనుక సువార్తను ప్రకటించడానికి ఎంత ప్రయాస పడుతున్నారో అంతగా వ్యక్తిత్వంలోనికి ప్రభువు యొక్క మహిమను పొందడానికి కూడా ప్రయాసపడాలి. కనుక ఇక్కడ సంఘములో ఉన్న శత్రువులను ప్రేమించాలి. శత్రువులు లేరులే సంఘంలో. నీవనుకున్న వాళ్ళు నీకు శత్రువులు నాయన. వాస్తవానికి వాళ్ళు శత్రువులా కాదా అని అర్థమే తెలియదు. దాని నిర్వచనం కూడా తెలియదు. అసలు శత్రువులు అంటే ఎవరు? శత్రువులు అంటే ఎవరినైనా నీ ఆస్తికి భంగం కలిగించేవాడు, నష్టం కలిగించేవాడు శత్రువు. నీ గౌరవానికి భంగం కలిగించేవాడు నీ శత్రువు. నీ ప్రాణానికి హాని కలిగించేవాడు నీకు శత్రువు అన్నమాట. నీ ఆస్తికి నష్టం కలిగించేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. గౌరవానికి భంగం కలిగించే వాళ్ళు ఉన్నారా? ఉండొచ్చు. అది మాత్రం ఉండొచ్చు అన్నమాట. ఎందుకంటే యేసు ప్రభు యొక్క గౌరవానికి మనం భంగం కలిగించే మాటలు మాట్లాడతాం. ఇతరులకు గౌరవాన్ని భంగం కలిగించే మాటలు, క్రియలు కూడా మనం చేస్తాం. అలాగే నీ ప్రాణమునకు నష్టమును కలుగు చేసే వాళ్ళు ఎవరైనా ఉండారో వాళ్ళు శత్రువులు అన్నమాట. అలాంటి వాళ్ళు కూడా అగుపడరు అన్నమాట. కనుక సంఘంలో శత్రువులు అనేవాళ్ళు కనపడడం. కానీ శత్రువులు ఉండాలన్నారు. ద్వేషించేవాళ్ళు కావాలి. ఎవరిని ద్వేషించేవాళ్ళు కావాలి? ఎవరైతే యోగ్యులుగా ఉన్నారో, క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరిస్తున్నారో వారిని ద్వేషించే వాళ్ళు కావాలన్నమాట. వీళ్ళు ద్వేషిస్తారన్నమాట. అయోగ్యులుగా ఉన్నవారు ఎప్పుడు కూడా అయోగ్యులుగా ఉన్నవారు అందరినీ ద్వేషిస్తారు. నీవు ఎవరినైనా ద్వేషిస్తున్నావంటే నీవు అయోగ్యురాలు అన్నమాట. ఇది మళ్ళీ చెప్తున్నా. నీవెవరినైనా నీకు తెలిసైనా, నీకు తెలియకనైనా నీవెవరినైనా ద్వేషిస్తున్నావంటే, నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులను ద్వేషిస్తున్నావంటే, నీ సంఘములో ఉన్న వ్యక్తులను ద్వేషిస్తున్నావంటే నీవు అయోగ్యురాలు అన్నమాట. అందులో ఇంకా నామోషం లేదు నాయన. ఇప్పుడు మనం మనుషులను కొనియాడడానికి ప్రసంగం చేయాల్సిన అవసరమే లేదన్నమాట. మిమ్మల్ని కొనియాడడానికో, మిమ్మల్ని పొగడ్డానికో ఈ ప్రసంగాలు అవసరం లేదన్నమాట. కాబట్టి మీలో ఎవరైనా అయోగ్యులైతే,
మీరు ద్వేషించే గుణం ఉంటది. మీ మాటలతోనే ద్వేషించే గుణం. కనుక నేను చాలా సార్లు చెప్తుంటా. ఒక వ్యక్తిలో ఉన్న చెడుని చూడకండి. ఒక వ్యక్తిలో ఉన్న చెడుని చూడబాకండి. ఒక వ్యక్తిలో ఉన్న మంచిని చూడండి. నీవు ఒక వ్యక్తిని గురించి మంచిగా మాట్లాడాలి. మంచిగా మాట్లాడాలంటే ఆ వ్యక్తిలో ఉన్న మంచి నీలో ఉండాలన్నమాట. ఒక వ్యక్తిని గురించి మంచిగా మాట్లాడడానికి వ్యక్తిలో ఉన్న మంచిని మనం సేకరించుకోవాలి. చూడండి ఆయన మనుషుల యొక్క తత్వం ఏందంటే, ఎలాంటి వాళ్ళైనా మనిషి యొక్క తత్వం ఏందంటే, ఒక భర్త భార్యలో ఉన్న చెడునే చూస్తుంటాడనమాట. చెడును చూస్తుంటాడు. ఆ చెడును పట్టుకుంటాడు. ఆ చెడునే మాట్లాడుతాడు. ఒక భార్య కూడా భర్తలో ఉన్న చెడునే చూస్తదనమాట. అతడు నా భర్త గదా! నాకు శిరస్సు గదా! ఆయన అధికారం క్రింద నేనుండాలి గదా! ఈ లెక్కలు లేవు నాయన. ఒక భార్య భర్తలో ఉన్న చెడు ఏది అని పరిశీలించి చూస్తుంటదనమాట. ఇప్పుడు తలలో పేన్లు చూస్తారు నాయన. పేన్లుంటే వాటిని పరిశీలించి వెతికి పట్టుకుంటారనమాట. తలంతా పేన్లుండవు. ఒక దగ్గర నుంచి చూస్తా వస్తారనమాట. ఒక్కొక్క పాయను తీసి చూసి పేన్లు పట్టుకుంటారు ఉన్న దగ్గర. కాబట్టి ఇక్కడ ఉన్న పేర్లన్నీ పట్టి ఆడ పెట్టి పక్కన పెట్టి 10 పేర్లున్నాయి ఆ తలలో. ఆ తలలో 10 పేర్లున్నాయంటారన్నమాట. ఇక తలలో 1000 పేర్లు కూడా ఉండొచ్చు. 1000 పేర్లు ఉండవలసిన స్థానంలో 10 పేర్లే ఉన్నాయి. తక్కువగున్నాయిలే అని అనరు. 10 పేర్లున్నాయి అంటే చూసేది దేన్ని చూస్తారు? పేర్లే చూస్తారన్నమాట. ఇన్నున్నాయి. అలాగే ఒక భర్తలో అనేక తప్పిదాలను చూస్తుంటారన్నమాట భార్యలు. అతడెప్పుడు చిక్కుకోబోతాడు? మాటల్లోనైనా, క్రియల్లోనైనా ఎప్పుడు చిక్కుకోబోతాడు. మీరు చూడండి ఆయన ఆడవాళ్ళు తన భర్తను గురించి అనేకులను విచారించే ఆడవాళ్ళున్నారు. ఆయన ఎక్కడెక్కడ తిరుగుతా ఉన్నాడు, ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఎవరెవరితో ఏం చేస్తున్నాడు, ఏంది కథ అని విచారించి భర్తను గురించినటువంటి మంచి సమాచారం కాదు, భర్తను గురించిన చెడు సమాచారాన్ని సేకరిస్తారు. భర్త విషయంలో చెడు అభిప్రాయం కలిగి ఉంటాడు. భార్యాభర్తలకి ఇద్దరికి మధ్యన ఒక గొడవ వచ్చినప్పుడు, భార్య భర్తలో నుంచి ఎన్ని చెడు సమాచారాలు సేకరించిందో, ఆ చెడు సమాచారాలన్నీ కూడా ఆయన ముందు పోస్తుందన్నమాట. అలాగే ఒక భర్త భార్యలో ఉన్న చెడు సమాచారాలను సేకరించి, ఆమెను దూషించడము, ద్వేషించడం చేస్తాడు. మీకు తెలుసో తెలీదో నాయన. మీ పిల్లలున్నారు గదా! పిల్లలు తల్లిదండ్రుల్లో ఉన్న చెడును కూడా చూస్తారు. తల్లిదండ్రులు ఏ విషయాల్లో మంచివాళ్ళు, ఏ విషయాలలో వాళ్ళు చెడ్డవారు అనేదే పిల్లల మనసులో ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు వింటున్నారన్నమాట. కనుక నిన్ను గురించి నీవు నీ బిడ్డలను ఎంతగా నువ్వు ప్రేమించినా, నీ బిడ్డలు నీ ప్రేమను పొందినా, వారు నీలో తప్పిదాలను చూస్తారన్నమాట. నీ భార్యను ఎంత ప్రేమించినా, నీ భర్తను ఎంత ప్రేమించినా, చూసేదేమో తప్పిదాలను చూస్తారన్నమాట. అది మనిషి యొక్క నైజం. తప్పిదాలను చూడడం అనేది. తప్పిదాలను సేకరించడం అనేది. తప్పిదాలను ఒక లిస్ట్ వేసుకొని మనసులో ఉంచుకోవడం అనేది. ఇది మనిషి యొక్క నైజం అన్నమాట. కనుక ఇక్కడ 2 వర్గాలు ఉన్నారన్నమాట. యోగ్యులు అనేటువంటి ఒక వర్గము, అయోగ్యులు అనేటువంటి ఒక వర్గము. కాబట్టి యోగ్యులనే వాళ్ళు శత్రువులను సహితము ప్రేమించే ఒక క్రీస్తు మనస్సును వీళ్ళు కలిగి ఉంటారు. అయోగ్యులు అనేటువంటి వారు సంఘంలో ఎవరెవరిలో ఎలాంటి లోపాలున్నాయి, లోపాలను వెతికేవాళ్ళన్నమాట. వీళ్ళందరూ కూడా లోపములను వెతికేవాళ్ళు. లోపాలను వెతుకుతారు. లోపాలను మాట్లాడతారు. లోపాలను వెతకడము, లోపాలను మాట్లాడడం. ఒక వ్యక్తిలో ఉన్న లోపాలన్నీ ఇతరుల ద్వారా కూడా సేకరించుకోవడం అన్నమాట. ఆ లోపాలను కూర్చొని కథలుగా మాట్లాడుకోవడం. వాళ్ళెవరంటే సంఘంలో అయోగ్యులు.
అని నేను మళ్ళీ చెప్తున్నా. సంఘంలో ఉన్న ఇతరులను గురించి నువ్వు వాకబు చేసి, వారి సమాచారాన్ని, వారిలో ఉన్న చెడు సమాచారాన్ని ఎవరి ద్వారానైనా తెలుసుకొని, లేక ప్రత్యక్షంగా నువ్వు కూడా తెలుసుకొని, వాటిలి గురించి ఇతరులతో కథలు కథలుగా మాట్లాడతావంటే, పురుషులైనా, స్త్రీలైనా యోగ్యులు కాదు, అయోగ్యులనమాట. వాళ్ళు ఎవరిని ప్రేమించరు. ఎవరిలో లోపాలను చూస్తారో, ఎవరిలో ఉన్న లోపాల గురించి మాట్లాడుతూ ఉంటారో, వాళ్ళనేం చేస్తారంటే ద్వేషిస్తారనమాట. వాళ్ళని ద్వేషించారు. నీవెవరిలో లోపాలు చూస్తావు, అంటే ఎవరు చెడ్డ వ్యక్తులు అని, చెడ్డ క్రియలు, చెడ్డ మాటలు ఎవరిలో నువ్వు వెతికి వెతికి నీవు సమకూర్చుకుంటావో, వారి మీద అస్సలు ప్రేమ ఉండదు. వాళ్ళని చూసినప్పుడంతా నీవు అసహ్యించుకుంటావన్నమాట. పురుషులైనా అసహ్యించుకుంటావు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న చెడు క్రియలు, చెడు మాటలు నీ మనసులోనికి వాళ్ళ ముఖాన్ని చూడగానే అవి వచ్చేస్తాయన్నమాట. అవి వచ్చినప్పుడు వారిని చూడగానే ఒక అసహ్యం ఏర్పడుతుంది. నీకు అసహ్యం ఏర్పడితే వాళ్ళని ప్రేమించలేవు. వాళ్ళు ద్వేషిస్తావు. కనుక సంఘంలో ద్వేషించే వాళ్ళకి కొరత లేదనమాట. కానీ ఇక్కడ ప్రేమించేవాళ్ళు లేరనమాట. శత్రువులను ప్రేమించేటువంటి వారు లేరు. కనుక సంఘంలో ఉన్న మనము యోగ్యులైనటువంటి ఈ జాబితాలో ఉన్నామా? అయోగ్యుల యొక్క జాబితాలో మనం ఉన్నామా? అనే దాన్ని మనకు మనముగా చూసుకోవాలి. అందువల్ల ఇక్కడ ప్రభువు యొక్క ఆజ్ఞలనేది అంత సులువైనటివిగానే గావు. ప్రభువు యొక్క ఆజ్ఞలు చాలా కష్టమైనవి. అవి భారమైనవి. కానీ ప్రభువు సెలవిచ్చినారు. ఆయనేం సెలవిచ్చినారు అంటే, ఆయన ఇలా అన్నారనమాట. ఆయన చెప్పిన ఈ మాటలు చూడండి. మత్తయి 11వ అధ్యాయము 29, 30 వచనాలు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. మీ మీద నా కాడి ఎత్తుకొని, అంటే ఆజ్ఞలను ఎత్తుకొని, నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి, మళ్ళీ చెప్తున్నా, నా కాడి అంటాడు ఆయన. ఆజ్ఞలు సులువుగాను, నా భారము తేలిగ్గాను ఉన్నది. ఆయన ఆజ్ఞలు సులువు. ఆయన ఆజ్ఞలు తేలిగ్గా ఉన్నాయి. అది ఆయన దృష్టిలో. ఎందుకంటే ఆయన దేవుని యొక్క ఆజ్ఞలన్నింటినీ అనుసరించి జీవించిన వాడు ఆయన. దేవుని ఆజ్ఞలు ఆయనకు సులువు. దేవుని ఆజ్ఞలు ఆయనకి తేలికన్నమాట. కానీ ప్రభు యొక్క ఆజ్ఞలు మనకు బరువుగా ఉన్నాయి. మనకు భారంగా ఉన్నాయన్నమాట. కారణము, క్రీస్తుకు దేవుని మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమతో దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన అనుసరించి జీవించినాడన్నమాట. కానీ మన దాకా వచ్చేసరికి క్రీస్తు పట్ల మనకు ప్రేమ ఉందా అని ప్రశ్న వేసుకుంటే, అసలు ఉందా లేదా అని నిర్ధారించుకోవడానికి కూడా మనకు రుజువులు లేవన్నమాట. క్రీస్తు పట్ల ప్రేమ ఉంది అంటే ఆయన ఆజ్ఞలు మనకు కష్టమైన వాటిని అనుసరిస్తామన్నమాట. ఆ అనుసరించే వాళ్ళు యోగ్యులు, అనుసరించినటువంటి వాళ్ళు అయోగ్యులు సంఘం. అందువలన ప్రభువు సెలవిచ్చినాడు, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయడన్నాడు. కాబట్టి ఇక్కడ ద్వేషించే వాళ్ళెవరు? అయోగ్యులన్నమాట. వారెవరు అంటే, నీవు ప్రభువు పట్ల ప్రేమ కలిగి ఉన్నా, నీలో ఉన్న లోపాలను వెతికే వాళ్ళనమాట. నీలో ఉన్న లోపాలను వెతికి, వాటిని సమకూర్చుకొని, ఇతరులతో వాటిలి గురించి మాట్లాడేవాళ్ళు. నీలో ఉన్న లోపాలను ఇతరులతో మాట్లాడేవాళ్ళనమాట. వాళ్ళు అయోగ్యులు. కానీ యోగ్యులు సంఘంలో శత్రువులను ప్రేమించేవాళ్ళు. ద్వేషించే వారికి మేలు చేసేవాళ్ళనమాట. ద్వేషించే వారికి మేలు చేయవారు. వీరు వీరెవరిని ద్వేషించరు. వీరెవరిని దూషించరు. ఎందుకంటే భయం. ఎందుకంటే క్రీస్తు యొక్క ఆజ్ఞలు ఎవరిని ద్వేషించమని చెప్పలా, ఎవరిని దూషించమని చెప్పలా. ప్రభువు యొక్క ఆజ్ఞలను ఎరిగిన వారు, ప్రభువు అంటే ప్రేమ కలిగిన వాళ్ళు. అందువలన ఎవరు తమను ద్వేషించినా, ఎవరు తమను దూషించినా, వీరు మాత్రం సంఘంలో శత్రువులను ప్రేమించడము, ద్వేషించు వారికి మేలు చేయడం. దాన్ని ఎన్నుకుంటారు. మరణ పర్యంతము ఈ ఆజ్ఞను అనుసరించడానికి వాళ్ళు ప్రయాస పడతారు సంఘం. మీరు మీరలా ఉండాలి. మీరు, మీకు శత్రువులు ఎవరు లేరు సంఘంలో. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు ఉండొచ్చు. కానీ శత్రువులు మాత్రం లేరు.
మీ శత్రువులను మీరు ప్రేమించాలన్నాడు. ఒకవేళ నీకు శత్రువు ఉంటే ప్రేమించు. మిమ్మును ద్వేషించే వారుంటే వాళ్ళకి మేలు చెయ్యి. నీవు మేలు చేయడానికి నేర్చుకో. అదేది నేర్చుకోకుండా నేను ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నాను అంటే అది కేవలం నీకు నీవుగా ప్రభువుని తిరస్కరించడం అన్నమాట. ప్రభువు మీద ప్రేమ ఉంటే ప్రభువు యొక్క ఆజ్ఞలను మనం అనుసరిస్తాం. నేను నిజంగా చెప్తున్నాను. ప్రేమ అనేది మనల్లో అంతరించిపోతుందండి. ప్రేమలు కనపడడం లేదు. ప్రేమ యొక్క నిర్వచనం కూడా మనకు తెలియడం. ఒకసారి కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయాన్ని చదవండి. పదే పదే చదవండి. అక్కడ ప్రేమ యొక్క నిర్వచనాన్ని అపోస్తులుడైన పౌలు అక్కడ బోధించినాడు. ప్రేమ యొక్క నిర్వచనం కూడా మనకు తెలియకపోతే ఏదో జంతువుల్లాగా ఉంటాం మనం. జంతువులను చూడండి, అదేదో పుట్టింది, అది పెరిగింది, దానికి ఉన్నదంతా మూడే మూడు. ఆ మూడేమంటే ఆకలి తీర్చుకోవడం, రెండవది కామాన్ని తీర్చుకోవడం, మూడవది నిద్రపోవడం. ఆ మూడే తెలుసు దానికి. దానికి తెలిసిన ఆ మూడింటినే మరణించేంత వరకు అనుసరిస్తుంది అది. దానికి జీవితం అంటే తెలియదు, కానీ మనుషులకు జీవితాన్ని ఇచ్చినాడు దేవుడు. ఎవరైనా ఈ ప్రేమను గన కలిగి ఉండకపోతే వారు జంతువుతో సమానం అన్నమాట. జంతువులను చూడండి నాయన, ఆకలి వేస్తే ఎక్కడో ఒక దగ్గర తినేస్తానన్నమాట. అలాగే కామం వస్తే వావి లేదు, వరస లేదు. నిద్ర వస్తే ఏడో ఒక దగ్గర పడుకొని నిద్రపోవడం. మనుషులు కూడా అలాంటి పరిస్థితిని కలిగి ఉంటే జంతువుతో సమానం. ఒక జంతువుతో సమానం అన్న, మనిషి కాదు, జంతువుతో సమానం అన్న. ప్రేమ లేని మనిషి, సంఘములో ప్రేమ లేనటువంటి పురుషుడైనా, సంఘంలో ప్రేమ లేనటువంటి ఒక స్త్రీ అయినా జంతువుతో సమానం అన్న. కనుక మనము ప్రభువును గనుక ప్రేమిస్తే సంఘంలో ఉన్న ఎలాంటి వారినైనా మనం ప్రేమించగలం. శత్రువులను ప్రేమించగలం, ద్వేషించే వాళ్ళని ప్రేమించగలం, దూషించే వాళ్ళని ప్రేమించగలం, అవమానించే వాళ్ళని ప్రేమిస్తాం, ఎవరినైనా ప్రేమిస్తాం. మనము ఎవరినైనా ప్రేమిస్తే వారికి మేలు చేస్తాం, కీడేమి చేయము. అందువలన మనము ప్రభువును ప్రేమిస్తే సంఘములో ఉన్న వారి పట్ల ప్రేమ కలిగి ఉంటాం, ప్రేమపూర్వకంగా మనం ప్రవర్తిస్తాం. ప్రభువు మీద ప్రేమ లేకపోతే కేవలం మనము మన చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి జంతువులతో సమానం. కనుక ప్రభువు యొక్క ఆజ్ఞలను సంఘములో ఉన్నవారు అనుసరించాలి. ప్రభువు దేవుని యొక్క ఆజ్ఞలను ఎలాగున అనుసరించి జీవించినాడో అలాగున ప్రభువు యొక్క ఆజ్ఞలను సంఘములో ఉన్న మనం అనుసరించి జీవించాలి. అందువలన ఆయన మనకు మాదిరికరమైనడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసు ప్రభు మనకు ఉంచినటువంటి మాదిరి ఏదో మాదిరి అంటే ఆయన దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించినారు. అలాగే మనము కూడా ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించడానికి ఆయన ఈ మాదిరికరాన్ని మన కోసం ఉంచినాడు అన్నమాట. ఇది క్రీస్తు ఉంచినటువంటి మాదిరి అన్నమాట. కాదు కూడదనుకుంటే నీ శరీరం కంటే విలువైంది, నీ ఆత్మ కంటే అత్యంత విలువైన క్రీస్తు యొక్క మహిమను నీవు పొందజాలవు, పొందలేవన్నమాట. క్రీస్తు మహిమను నీవు పొందకపోతే భవిష్యత్తు అంధకారం అన్నమాట. ఇక్కడ ఏమంత భోగభాగ్యాలతో మనం బతకడం లేదు. ఇది చూడండి, భోగభాగ్యాలు ఏమీ లేవు మనకు. నీవున్న ఇల్లు నీకు అనుకూలం గల, నీ బట్టలు ఎన్నున్న అవి అనుకూలం గల, ఆహారం అనుకూలంగా ఏమి లేదు. ఏదో దొరికితే తింటున్నాం అంతే. మనమేంత అంత గొప్పోళ్ళు ఏం కాదు. నేను ఏదైనా ఆ పూటకు దొరికితే తింటున్నాం. ఒక ప్లాన్ ప్రకారంగా ఆహారాన్ని మనమేం భుజించడం. ప్లాన్ ప్రకారం వేసవి కాలంలో ఎలాంటి దుస్తులు వేసుకోవాలి,
వర్షాకాలంలో ఎలాంటి దుస్తులు వేసుకోవాలి? మంచు కాలంలో ఎలాంటి దుస్తులు వేసుకోవాలి? మనకు మనకు లేదు నాయన. ఆ పరిస్థితులు మనకు లేవన్నమాట. మన జీవితాలన్నీ కూడా అంతంత మాత్రం. ఆ అంతంత మాత్రానికి మనం మిడిసిపోతున్నామన్నమాట. అంత గొప్ప బతుకులు ఎవరు మనకు అంత గొప్పగా మనం బ్రతకడం లేదన్నమాట. ఏదో ఉన్నామంటే ఉన్నాం. ఆశలున్నాయి, కోరికలున్నాయి. అవి ఎప్పుడు నెరవేరుతదో కూడా తెలీదన్నమాట. ఈ ఆశలు, ఈ కోరికలు ఏదో ఒక చిన్నవి మనం నెరవేర్చుకుంటే మహా ఆనందిస్తున్నాం. కానీ ఇక్కడ అత్యంత విలువైనది. నీ శరీరం కంటే విలువైంది, నీ ఆత్మ కంటే విలువైనది క్రీస్తు యొక్క మహిమ. క్రీస్తు యొక్క మహిమను నీవైనా, నేనైనా పొందడానికి క్రీస్తును ప్రేమించి ఆయన ఆజ్ఞలను మనం అనుసరించాలి. సంఘంలో నీకు శత్రువులు కావాలి. సంఘంలో నిన్ను ద్వేషించేవాళ్ళు కావాలి. ఎవరు నిన్ను ద్వేషిస్తారో వారికి నువ్వు మేలు చేయాలి. ఎవరు నీకు శత్రువులుగా ఉన్నారో వారిని నీవు ప్రేమించాలి. నీకు శత్రువులే సంఘంలో లేదంటే క్రీస్తు యొక్క మహిమను పొందే అవకాశమే లేదు. నిన్ను ద్వేషించేవాడు సంఘంలో లేదు అంటే క్రీస్తు యొక్క మహిమను పొందే అవకాశం నీకు లేదు. అలాగని మీరు శత్రువులను క్రియేట్ చేసుకోండి అని నేను చెప్పడం. వారు శత్రువులుగా మారుతారు. మిమ్మల్ని ద్వేషించే వారిని డబ్బులిచ్చి నన్ను ద్వేషించాల్సిన అవసరం. వారంతటి వారు మిమ్మల్ని ద్వేషించారు. ఏందంటే 2 చూడండి ఆయన. యోగ్యులు, అయోగ్యులు. ఈ యోగ్యులను అయోగ్యులు ద్వేషిస్తూనే ఉంటారు. ఈ యోగ్యులను అయోగ్యులు శత్రువులుగానే భావిస్తుంటారు. సంఘములో ఉన్నవారు నీవు ఎవరినైనా ద్వేషిస్తున్నావా? నీవు అయోగ్యుడవు, అయోగ్యురాలవు. నీవెవరినైనా శత్రువుగా భావిస్తూ ఉన్నావా? నీవు యోగ్యుడవు, అయోగ్యురాలవు అని. నీవెవరినైనా ప్రేమిస్తున్నావా సంఘంలో? నీవు యోగ్యుడవు. నీవెవరికైనా మేలు చేస్తున్నావా సంఘంలో? నీవు యోగ్యుడవు, యోగ్యురాలు. కాబట్టి ఇక్కడ యోగ్యులు, అయోగ్యులు. యోగ్యులు ఎప్పుడు ఎవరిని ద్వేషించరు, ఎవరిని దూషించరు, ఎవరికి హాని చేయరు, ఎవరికి అవమానం కలుగు చేయరు, ఏ నష్టాన్ని కలుగు చేయరు. కానీ అయోగ్యులు వారు శత్రువులుగా వ్యవహరిస్తారు, దూషిస్తారు, ద్వేషిస్తారు, నిందిస్తారు, అవమానపరుస్తారు. వాళ్ళకి ఏమి నచ్చుతుందో అని చేస్తారు. కానీ ఇవన్నీ నీకు ఇష్టంగా ఉండొచ్చు కానీ అంతిమంగా ప్రభువు యొక్క మహిమను నీవు పొందజాలవు. నీవైనా నేనైనా మనలో ఎవరు ప్రభు మహిమను పొందలేమని. కనుక క్రీస్తు యొక్క మహిమను పొందాలి అంటే క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించడం అత్యంత అవసరం. క్రీస్తు యొక్క ఆజ్ఞలను ఎవరైతే అనుసరిస్తారో ఈ అనుసరించిన వాళ్ళు యోగ్యులు. వీరు అంతిమంగా క్రీస్తు యొక్క మహిమను పొందుతారన్నమాట. కాబట్టి వీరందరూ కూడా క్రీస్తు మహిమను పొందుతారు. వీరు క్రీస్తు యొక్క మహిమను పొందుతారు, యోగ్యులుగా ఉన్నవారు. కానీ సంఘంలో ఎవరైతే అయోగ్యులుగా ఉన్నారో వీరు పూర్తిగా తమ వ్యక్తిత్వాన్ని హతనం చేసుకుంటారు. వ్యక్తిత్వాన్ని పూర్తిగా పతనం చేసుకుంటారు. మరణించేసరికి వ్యక్తిత్వం పతనం లేదు, శరీరం ఉండదు. అది వరకు ఏ శరీరం నుండి ఎవరిని శత్రువులుగా చూసినాము, ఏ శరీరంలో ఉండి ఎవరిని ద్వేషించినాము, ఏ శరీరం నుండి ఎవరిని దూషించినాము, ఏ శరీరం నుండి ఎవరిని అవమానపరిచినాము, ఏ శరీరం నుండి ఎవరిని నిందించేసినాము,
ఆ శరీరము లేదను. నీవు నమ్ముకున్న శరీరము లేకుండా పోతే ఏం జరుగుతది నాయనా? నీవు నమ్ముకున్న శరీరము లేకుండా పోతే ఏం జరుగుతది? నీవు అధైర్యానికి లోనవుతావు. భయమొస్తది. ఆటోమేటిక్‌గా నీకు శరీరం లేకపోతే భయమొస్తది. నువ్వు భయపడతావు. ధైర్యాన్ని కోల్పోతావు. నిన్ను నీవు చూసుకునే అవకాశం ఏర్పడతది. నీలో ప్రభువు కనిపించడు. ప్రభువు యొక్క మహిమ నీలో కనిపించదు. సాతాను నీకు చెడు గుణాలు, చెడు లక్షణాలు, చెడు స్వభావాలు కనిపిస్తాయి. నిన్ను నువ్వు చూసుకుంటే నీకు అసహ్యమేస్తది. నిన్ను నీవు చూసుకుంటే నీకు వామిటింగ్ కూడా వస్తదనమాట. నీవు అసహ్యించుకున్న, నిన్ను గురించి నీకు వామిటింగ్ అయినా ఏమి చేయలేవు నువ్వు. ఏమి చేయలేవు నువ్వు. ఆ చెడిపోయిన గుణాలు, చెడిపోయిన లక్షణాలు, చెడిపోయిన స్వభావాలు వాటితో వ్యక్తిత్వాన్ని పతనం చేసుకొని శరీరాన్ని వదిలేసినావు. నీవైనా, నేనైనా వ్యక్తిత్వాన్ని పతనం చేసుకుంటే శాశ్వతంగా నష్టపోతావు. మీకు ఈ లేఖనం సుస్పష్టం అన్నమాట. కీర్తన 90వ కీర్తన 10వ వచనంలో అక్కడ మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు మొలగును అని కీర్తనకారుడు సెలవిచ్చినాడు. శరీరం యొక్క ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మరి మీలో అధిక బలం ఎవరికుంది చెప్పండి చూద్దాం. అధిక బలం ఉన్నవాళ్ళు చేతులు లేపండి చూద్దాం. నాకు లేదు నాయన అధిక బలం. మీలో ఎవరికైనా అధిక బలం ఉంటే ఎవరు లేదా? ఎవరికి లేదంటే 70 సంవత్సరాలు. అది ఆయన కనికరిస్తేనాయన. ఆయన కనికరిస్తే 70 సంవత్సరాలు. అంటే ఆయన ఆయన కనికరాన్ని మనం పొందితే. కాదు గీదు నేను పెద్ద పుడింగిని, నేను ఇట్నే ఉంటాను, నేను ఇట్నే చేస్తానని చేస్తే ఆ శరీరం 70 సంవత్సరాలు కూడా ఉండదన్నమాట. అనునిత్యము దేవుని యొక్క కనికరాన్ని పొందేవాళ్ళు 70 సంవత్సరాలు రీచ్ అవుతారు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు కూడా. దానికి మించి బ్రతకడం పెద్ద లాభాలు ఏమి లేవు నాయన. కొంతమంది అంటుంటారు 100 సంవత్సరాలు, 110 సంవత్సరాలు ఏమి సాధించినారని 110 సంవత్సరాలు నాయన. ఏమి సాధించినారని? ఏమి కుళ్ళబొడిచినారని 110 సంవత్సరాలు? ఏమి సాధించిన 150 సంవత్సరాలు బతికితే ఏమి లాభం చెప్పండి చూద్దాం. ఏమి లాభం నాయన? కాబట్టి ఒకడు 10 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసి ఇప్పుడు అరమూట ధాన్యం తీసుకొస్తే పొలంలో నుంచి ఏమి లాభం నాయన? అది కూడా లేకుండా ఎండిపోతే ఏమి లాభం? ఏమి లాభం అది? కదా ఒక రోజంతా పనికెళ్ళి సాయంత్రానికి ఉత్త చేతులతో వస్తే ఏమి లాభం నాయన? భార్య పొరకతో కొట్టదు వాడిని ఉత్త చేతులతో వస్తే. మనం ఇక్కడి నుంచి ఉత్త చేతులతో పోతే ఆయన వదులుతాడు ఆడ? ఆయన పిలుస్తాడు పరలోకి. అది రైట్ కాదు. మనలో అధిక బలం ఎవరికి లేదు. ఉన్నదంతా మామూలుగా 70 సంవత్సరాలు బ్రతికే అవకాశం ఉంది. అందులో నేను ఏదంటే అది తినేస్తాను, నేను ఏదంటే అది తాగేస్తానంటే అది కూడా ఏం లేదు. యేసు నవ్వుతున్నాడు నన్ను చూసి. హోటల్‌లో ఎప్పుడు తినకూడదయ్యో. డాబాల్లో అస్సలు తినకూడదు. డాబాలో తినేవాళ్ళు కదా! తనకు తాను కీడు చేసుకునేవాళ్ళనమాట. డాబాలో తినేవాళ్ళు తనకు తాను కీడు చేసుకునేవాళ్ళు. డాబాలో తినేవాళ్ళు డబ్బా కొట్టుకొని పోతారు. అది నిజం నాయన. నిజం. నేను మన పార్వతి వాళ్ళ బంధువు ఒక అబ్బాయిని గురించి మాట్లాడుతున్నాను. ఆమె బాధ అంతెందుకు కాదు. వాడు జీవితకాలం అంతా హోటల్ ఫుడ్డే తిన్నాడంట. ఇప్పుడు వాని పరిస్థితి ఏందంటే పేరేమో పెద్ద పేరు వానికి. భాష పేరు. పేరేమో భాష అంట ఆయన పేరు. ఇప్పుడు చేతులు జాస్తా తిరుగుతుంది. నన్ను తీసుకొని పోండి అక్కడ ఏ హాస్పిటల్‌కైనా తీసుకొని పోండి. ఏ హాస్పిటల్‌కి తీసుకుపోయినా వాడేదో చిన్న వైద్యం చేసి పంపించేస్తారు. అతను బ్రతికే అవకాశాలు లేవన్నమాట. కారణము హోటల్ ఫుడ్ అన్నమాట. హోటల్ ఫుడ్ ఏది మంచిది కాదు నాయన. మీ ఇంట్లో గంజనం తాగినా కూడా చాలా మంచిది. మీరు 70 సంవత్సరాలు బ్రతకచ్చు. దేవుడు కనికరిస్తే మీకు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇదంతా కూడా ఎందుకంటే నేను బ్రతికేసినాను అని చెప్పుకోవడానికి కాదు. ప్రభువు యొక్క మహిమను పొందడానికి ఆ ఆయుష్కాలాన్ని దేవుడు మనకిస్తాడండి. అందువలన మనలో ప్రతి ఒక్కరు కూడా శరీరం పెద్ద విలువైందేం కాదు నాయన. సంఘంలో యోగ్యులుగా ఉన్నామా? అయోగ్యులుగా ఉన్నామా? యోగ్యులు ఎప్పుడు కూడా శత్రువులను ప్రేమిస్తారు. ద్వేషించి వారికి మేలు చేస్తారు. యోగ్యులైన వాళ్ళు. ఈ యోగ్యులైన వాళ్ళు శత్రువులను ప్రేమిస్తారు.
తమ్మును ద్వేషించే వారికి మేలు చేస్తాడు. అయోగ్యులుగా ఉన్నారే, వారు సంఘంలో ఉన్న వారి యొక్క లోపాలన్నీ ఏరుకుంటా ఉంటారు నాయన. వెతుక్కుంటా ఉంటారనమాట. ఎవరెవరు ఎలాంటి లోపాలు కలిగి ఉన్నారు. మనుషులొచ్చి కూర్చుంటే, ఆ మనుషుల దగ్గర ఆ వ్యక్తుల గురించి విచారిస్తారు. వీళ్ళు ఉన్నవి చెప్పినా పర్వాలా. వీళ్ళు వినిపించేవాళ్ళు లేనివి కూడా చెప్తారండి. లేని వాటిని కూడా వినిపిస్తారు. అంటే చెడును వెతుక్కునే వాళ్ళకి మరింత చెడ్డగా చెప్తుంటారు. వినేవాళ్ళకి భలే ఆనందం అన్నమాట. కాబట్టి ఈ చెడ్డనంతా కూడా సేకరించుకోవడం. ఆ చెడ్డనంతా మనసులో హృదయంలో పెట్టుకోవాలి. వాళ్ళు కనపడితే అసహ్యించుకోవడం అన్నమాట. వారిని అసహ్యించుకుంటే ఏం ప్రేమిస్తారు నేను? ప్రేమించరు. వారిని ద్వేషిస్తారు. వారిని దూషిస్తారు. వాళ్ళని అవమానపరుస్తారు. నిందించేస్తారు. వాళ్ళెవరు అనంటే అయోగ్యులన్నమాట. వాళ్ళు అనేక సార్లు ద్వేషిస్తూనే ఉంటారు. దాన్ని మార్చుకోరు. అనేక సార్లు దూషిస్తూనే ఉంటారు. దాన్ని మార్చుకోరు. మార్చుకోరు. వాళ్ళు అయోగ్యులుగా ఉన్నారన్నమాట. కనుక అయోగ్యులుగా ఉన్న లిస్ట్‌లో ఉన్న మనము యోగ్యులుగా మారడానికి శత్రువులను ప్రేమించాలి. నీకు శత్రువులే ప్రేమించు. నిన్ను ద్వేషించే వారికి మేలు చేయాలి. ఎందుకంటే యోగ్యులైనటువంటి లిస్ట్‌లో ఉండడానికి. ఈ యోగ్యులుగా ఉన్నవారు క్రీస్తు యొక్క మహిమను పొందుతారు. అయోగ్యులుగా ఉన్నవారు మరణించేసరికి వ్యక్తిత్వాన్ని పాడు చేసేసుకుంటారు. పతనమైపోయిన వ్యక్తిత్వం మనం. భవిష్యత్తు అంధకారం అన్నమాట. ఇది భవిష్యత్తు వెలుగు సంబంధం అన్నమాట. మన తండ్రి వెలుగు, మన ప్రభు అయిన క్రీస్తు యేసు వెలుగు, పరలోకం వెలుగు. ఆ వెలుగులోనికి ప్రభువు మనం తీసుకొని వెళ్తాడు. మనం వెలుగు సంబంధులుగా మారిపోతాం. అందువలన ప్రభువు తండ్రిని ప్రేమించి ఎలాగున తండ్రి యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించినాడో, అలాగే మనము కూడా క్రీస్తుని ప్రేమించి, క్రీస్తు యొక్క ఆజ్ఞలను మనం అనుసరించి జీవించి, క్రీస్తు యొక్క మహిమను మనం పొందాలి. అంతిమంగా ప్రభువు చెప్పిందదే. నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలను గైకొందురు. యోహాను 14:15 యోహాను 14 నన్ను ప్రేమింపని వారు నా మాటలు గైకొనరు. నా మాటలు వినరు అన్నాడు. అప్పుడు సంఘంలో ప్రభువును ప్రేమిస్తున్నామా? లేక ప్రభువును ప్రేమించడం లేదు? ప్రేమించేవాళ్ళు యోగ్యులు, ప్రేమించని వాళ్ళు అయోగ్యులు. ప్రేమించేవాళ్ళు ఎన్ని సమస్యలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా, ఇష్టమున్నా, ఇష్టం లేకపోయినా ప్రభువు ఆజ్ఞలను అనుసరిస్తారు. అయోగ్యులుగా ఉన్నవారు ప్రభు యొక్క ఆజ్ఞతో సంబంధం ఇలా. వారి ఇష్టాలు, వారి కోరికలు, వారి ఆశలు, ఇంక వారి ఇష్టాలు ఏందంటే ఎదుటి వాళ్ళలో ఉన్న లోపాలన్నీ వెతికి ఆ లోపాలను గురించి మాట్లాడడు, విస్తారంగా మాట్లాడడు. వాళ్ళని ద్వేషించడు, వాళ్ళు దూషించడు, అవమానపడడు. అందువలన ఒక వర్గంలో ఉన్నవాళ్ళు క్రీస్తు మహిమను పొందుతారు. మరొక వర్గంలో ఉన్నవారు అంతిమంగా వ్యక్తిత్వాన్ని పతనం చేసుకుంటారు. వ్యక్తిత్వం ప్రభు యొక్క మహిమ, ఆ మహిమ నీ శరీరం కంటే గొప్పది, నీ ఆత్మ కంటే గొప్పది. నీవేవేవి కలిగి ఉన్న వాటన్నిటికంటే కూడా గొప్పది అది. అందులో క్రీస్తు దేవుని ప్రేమించి ఎలాగున దేవుని ఆజ్ఞలను అనుసరించినాడో, అలాగున సంఘంలో ఉన్న మనము క్రీస్తును ప్రేమించి, క్రీస్తు ఆజ్ఞలను అనుసరించి జీవించి, అంతిమంగా క్రీస్తు యొక్క మహిమను మనం పొందాలి. అందరూ ఈ సంగతులు గ్రహిస్తారని, ఈ సంగతులతో ఏకీభవించి జీవిస్తారని మీకు అందరికీ మనవి చేస్తూ ముగిస్తున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మరొకసారి మా జీవితాలను మీరు కనికరించి మీ సముఖములో తండ్రి మమ్మను మీ కుమారునికి సంఘముగా అంగీకరించి మీ కుమారుని యొక్క మహిమను పొందుట ఎలాగున మాకు సాధ్యమవుతుందో ఆ సంగతులను ఈ దినమునాడు మాకు నేర్పించినందుకు కొరకు తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా ప్రభు అయిన క్రీస్తు యేసు మిమ్మును ప్రేమించి మీ ఆజ్ఞలను ఎలాగున అనుసరించి జీవించినారు. అదే విధముగా సంఘములో ఉన్నటువంటి మేమందరము కూడా క్రీస్తు యేసును ప్రేమించి క్రీస్తు యొక్క ఆజ్ఞలను మేము అనుసరించి జీవించి క్రీస్తు యొక్క మహిమను పొందులాగున మీరు చేసినటువంటి ఏర్పాట్లో మేము కొనసాగడానికి మరింత కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువు ఆజ్ఞాపించిన ప్రకారం సంఘములో శత్రువులను ప్రేమించండి అని ఆయన సెలవిచ్చి ఉండగా, మిమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయండి అని ప్రభువు సెలవిచ్చి ఉండగా, ఈ ఆజ్ఞలను ఆయన ఎలాగున అనుసరించి జీవించి మాకు మాదిరికరమైన జీవితాన్ని ఇచ్చినారు. అలాగున మేము కూడా సంఘంలో శత్రువులను ప్రేమించడానికి, మమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయడానికి కావలసిన క్రీస్తు మనస్సును
అలాగనే క్రీస్తులో ఉన్న విశ్వాసము, ఆయనలో ఉన్న జ్ఞానమును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. మా తండ్రి, ప్రభువు యొక్క మహిమ ఎంత విలువైనదో సంఘములో ఉన్న ప్రతి బిడ్డ గ్రహించడానికి, అవగాహన చేసుకోవడానికి సహాయం దయచేయండి ఆయన. ప్రభువు యొక్క మహిమను జీవితకాలంలో పొందడం అనేది ఎంత భాగ్యమో మాకు తెలియజేయదులని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ లోకంలో ఉన్న వాటికన్నిటికంటే కూడా మా శరీరాల కన్నా ప్రభువు యొక్క మహిమ అత్యంత విలువైనదిగా మేము భావించలాగున మాలో ప్రభువు యొక్క మహిమను మేము ప్రేమించి, ప్రభువు యొక్క మహిమను గౌరవించి, మా ఆత్మలకు ప్రభు యొక్క మహిమను సమకూర్చుకోవడంలో అంటే మేము విశ్వాసంతో ప్రభువును మేము అనుసరించడానికి మరింత ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, మా లోపాలను సవరించండి ఆయన, మా పాపలను క్షమించండి తండ్రి. మేము ప్రభు అయిన క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా ప్రతి దినము ప్రభువుతో కలిసి జీవించడానికి కనికరాన్ని చూపించమని, సంఘములో మమ్మల్ని ద్వేషించే వారి కొరకు మేలు చేసే ఈ గొప్ప కార్యక్రమాన్ని ఈ దినము నుండి మేము కలిగి ఉండడానికి మరింత మమ్మల్ని ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాం. మొదటి సంఘాన్ని కనికరించండి ఆయన, సంఘ కార్యక్రమాలు దీవించండి. సంఘంలో ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా కనికరించి ప్రతి కుటుంబంలో సమాధానాన్ని దయచేయమని, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలో పరిష్కారాలు చూపించమని, ప్రతి న్యాయమైన అవసరాల్లో మీ జోక్యాన్ని ఉంచుదరని, తిరిగి మీ సమకూలను మేము చేరి వచ్చేంత వరకు మీ మహా కనికరాన్ని బట్టి మమ్మల్ని కనికరించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.